పొద్దున అప్పుడు माता की जय, जय बोलो भारत माता की जय।
అలీపూర్ యూత్ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు, మన పార్లమెంట్ సభ్యులు, డైనమిక్ లీడర్ మన అరవింద్ అన్న గారి మాట్లాడాల్సిందా కోరుతున్నాం. లేదా ఈ గ్రామంలో ఇట్లా శివాజీ అల్లిపూర్లు ఉన్నట్టు అన్ని జాగాలు ఉండాలా లేదా? అంతే కదా. వద్దురా నాయన కేసీఆర్ అందులో భాగంగానే ఇద్దరం పనిచేస్తా ఉన్నాం. మళ్ళీ అలీపూర్ కూడా ఇద్దరే రావాలంటే ఎట్లా? అంతే కదా. ఇక ఫైనల్ గా రవి అర్థం చేసుకొని ఇవాళ అరవింద్ అన్న ఒక్కడు వచ్చినా సరే కానిద్దామని ఇవాళ ఆదివారం నాడు మంచిగా బ్రహ్మాండంగా శివాజీ గారి గురించి మాట్లాడేది మీకు తెలియంది ఏమున్నది ఏం లేదు. మనం ప్రతిరోజు శివాజీ గారి యాడ్ చేసుకుంటూనే మనం గడుపుతూ ఉంటాము. మనం హిందుత్వాన్ని పెంచడానికి ఒక కంకణం కట్టుకొని ముందుకు పోతా ఉన్నాము. ఇవాళ ప్రత్యేకంగా యువత మన రఘునందన అన్న భాషల జీన్ ప్యాంట్ పొరగాను మీ అందరి వల్ల భారతీయ జనతా పార్టీ ఏ రకంగా పెరుగుతా ఉందో దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. ఇవాళ నేషనల్ న్యూస్లా ప్రతి ఛానల్లా భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికలల్లో ఏ రకంగా 4 స్థానాల నుంచి 48 స్థానాలకు రావడం జరిగిందో బండి సంజయ్ గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా శివాజీ భక్తులైన యువత వల్లనే సాధ్యమైందని చెప్తా ఉన్నా. దుబ్బాక ఎలక్షన్ కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కానీ రానున్న కాలంలో ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా కీలక పాత్ర యువతనే ముందుండి భారతీయ జనతా పార్టీ విజయాన్ని తమ భుజాల మీద వేసుకొని ఇవాళ పార్టీ పెంచే ఘనత మొత్తం మీ అందరికీ. మీ అందరూ ఏ రకంగా పార్టీని హైలైట్ చేస్తా ఉన్నారు. కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణలో ఉన్న ప్రతి ఎలక్షన్లు ఏమొచ్చినా కూడా ఏ సమస్య వచ్చినా కూడా వరదలు వచ్చినా కరోనా వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తక్షణమే సహాయ చర్యలు చేపడతా ఉన్నది. అడిగినని డబ్బులు ఇస్తా ఉన్నది. అదే కాకుండా పార్టీ పెంచడానికి మన ఎలక్షన్లలో పెద్ద పెద్ద నాయకులందరూ కూడా మన క్యాంపెయిన్లో పాల్గొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 2023లో తప్పకుండా ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. రైతుల పాలిట శివాజీ అయి మోడీ గారు పాలన చేస్తుంటే తెలంగాణ రైతాంగానికి ఒక దరిద్రం చుట్టుకున్నది ఔరంగజేబ్ లెక్క ఈ కేసీఆర్ లాంటోడు. చట్టం గురించి ఎవడన్నా రారాపై మాట్లాడదామంటే ఒక్కడు రాడు. అంత నల్లికుట్లు తయారైన కల్వకుట్లు. ఎవడన్నా వచ్చి ముందర వచ్చి మాట్లాడుతున్నాడా? మాట్లాడతలేడు. ఈ రైతు చట్టాలు ఇంప్లిమెంట్ అయితే ఇలా బాధ ఏంటంటే ఉన్న రైతాంగం మొత్తం హోల్సేల్ గా గంప గుత్తగా నరేంద్ర మోడీ కోటేస్తుంది. గది ఇలా బాధ, ఇలా భయం. టీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుంది. చూస్తే వాంతికొచ్చే గులాబీ రంగు కనబడకుండా పోతుంది. రాష్ట్రం మొత్తం కాషాయమయం అవుతుంది. అది ఎట్లా అవుతుంది? చట్టం వచ్చేసింది. చట్టం రావాలన్నా కాదు, చట్టం ఆల్రెడీ వచ్చింది. ఎంత కష్టమైనా ఆ చట్టాన్ని పెట్టాల్సిందే. ఇక్కడ కేసీఆర్ నువ్వు పాలన చేసిన రోజు చాలు. ఇక తమరు దిగిపోయే సమయం దగ్గర పడుతున్నది. ఎక్కడ పోయినా ప్రజల నిర్ణయం చూస్తా ఉన్నాం. భయపడి మార్చిలోనే ఎలక్షన్లు నవంబర్లో పెట్టుకుంటే
అక్కడనే సగం సీట్లు వీకినాయి. మాకు 10 రోజులు దొరికితేనే నీ పరిస్థితి గిట్లున్నది. భారతీయ జనతా పార్టీకి ఒక 25 రోజులు దొరికి ఉంటే బట్టలు కూడా తీసి ఉడుతురు పెట్టాలి. కాబట్టి రైతులందరికీ కూడా నేను తెలియజేస్తుంది, బ్రహ్మాండమైన చట్టాలు, ఉజ్వల భవిష్యత్తు మీ ముందర ఉన్నది. ఈ చట్టాలని తొందరగా కూడా ఇంప్లిమెంట్ చేసేటట్టు, అవసరమైతే ఇటువంటి దుర్మార్గులు, దీనికి అడ్డం పట్టే దుర్మార్గులు, కేసీఆర్ లాంటి దుర్మార్గులు ఉంటే మనమందరం కూడా రోడెక్కనికి తయారైదాం. సిఏఏకి ఎట్లయితే యాంటీ సిఏఏకి మనం ప్రో సిఏఏ సభలు పెట్టుకున్నామో అటువంటి ఉద్యమానికి ఈ రైతు చట్టాల కోసం కూడా మనం వెనకాడబోమని కేసీఆర్కి హెచ్చరించుకుంటూ, నాకు ఇవాళ ఇంత మంచి బ్రహ్మాండమైన ప్రోగ్రాంని ఆహ్వానించినందుకు, నా మీద ఇంత ప్రేమాభిమానాలు చూపెట్టినందుకు అల్లీపూర్ యువత అందరికీ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు.